గడిచిన 2 ఏళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించినటువంటి మనం రేపటి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లోనూ పూర్తి స్థాయి మెజార్టీ సాధించాలి అని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అంటూ పార్టీ నేతలు కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే 8 ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని, రాష్ట్రంలోని ఏ గల్లీలో అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. స్థానిక సంస్థలపై పట్టు ఉంటేనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిధులిచ్చి గల్లీలను అభివృద్ధి చేయగలుగుతారని, ఆ నిధులు మంజూరు కావాలంటే ప్రభుత్వంతో సమన్వయం చేసేవారు, మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయించుకునేవారు స్థానిక ప్రతినిధులుగా ఉండాలని స్పష్టం చేశారు. ఇలా ప్రభుత్వం మంత్రులతో సమన్వయం చేసుకుని నిధులు మంజూరు చేయించుకునే వారిని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నుకుంటే వారు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పారు. పట్టణ ప్రాంతాల పేదలు, ప్రజలకు ఈ విషయాలను వివరిస్తే వారు మంచి మనసుతో ఆశీర్వదిస్తారని నిర్దేశించారు. గాంధీ భవన్లో గురువారం జరిగిన టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు సూచన చేశారు.